నమస్తే. పాకిస్తానీస్ని ఒక విషయంగా మెచ్చుకోవచ్చు. వాళ్ళ దృక్పథం ఎప్పుడు ఫోకస్డ్గా ఉంటుంది. వాళ్ళ ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ని ఛేదించడానికి పర్ఫెక్ట్ ఆ రకంగా అటువైపే వెళ్తూ ఉంటారు అనమాట. హరిహరాదులు అడ్డొచ్చినా కానీ దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. అంత అద్భుతమైన టార్గెట్ ఉంటుంది. రెండు ఉదాహరణలు చెప్పుకుందాం. ఒకటే కర్మ. ఒక ఉదాహరణ, పాకిస్తాన్ పార్లమెంట్లో స్పీకరు అడిగాడు, ఈ డబ్బులు నాకు దొరికినాయి, ఇవి ఎవరివి అని. ముందర 12-13 మంది చేయలేపగా నాది 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 అని. అప్పటికే ఆయన స్పీకర్ ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇంతమంది, మీరు ఎంతమంది లేపారో అంతమంది డబ్బులు కూడా లేవు అని. అయిపోతే మొత్తం పార్లమెంట్ మొత్తం అందరు లేపేశారు చేతులు. లేపిన తర్వాత అతను ఏం చేయాలో తెలియక ఈ డబ్బులు నేనే ఉంచుకుంటాను, థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నాడు. సరే, ఆ బుద్ధి, ఆ దొంగ బుద్ధి, మరి దాన్ని ఏమంటారు, ఫోకస్డ్ బుద్ధి అని ఇంత ముందర అనుకున్నాం కదా, ఆ ఫోకస్డ్ బుద్ధి ఈ రకంగా ఉంటుంది. आने से पहले किसी के ये पैसे गिर गए, यहाँ ये किसी के पैसे गिर गए, ये को 10-12 हाथ खड़े हो गए. पैसे इतने नहीं है जितने लोगों के हाथ खड़े, ये तो सारे हाउस के हाथ खड़े हो गए. ये थैंक यू जो भी मुझे देके गया. ఇట్లాంటిదే ఇంకొక మత్సుతునక. అది ఏంటంటే, పాకిస్తానీ మిలిటరీ అఫీషియల్ ఒక పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాడు. ఒక మహిళా ప్రతినిధి ఆమె ఒక క్వశ్చన్ అడిగింది. ఏముంది, వాళ్ళు అడిగేది అంతా సేమ్ ఒకటే ఉంటుంది, రామాయణం, భారతదేశము, అణుబాంబు, పాకిస్తాను ఎట్లాగా ఏమిటి, ఏదో సంథింగ్ దానికి సంబంధించింది అడిగేసింది. ఆమె క్వశ్చన్ అయిపోయింది. తర్వాత ఆన్సర్ ప్రతినిధి చెప్పాలి. అతను ఏదో ఏదో బాబా అన్నాడు. అనేసి అంతా అయిన తర్వాత మహిళా ప్రతినిధికి వింకింగ్ అంటే కన్ను కొట్టడం చేశాడు. ఆమెతోటి దుష్ప్రవర్తన చేశాడు. इसमें 3 लफ्ज़ ये हमारे लिए बड़े सख्त अल्फाज हैं और बड़ी अहम बात है कि ये नेशनल सिक्योरिटी थ्रेट है, एंटी स्टेट है, एंड दे आर प्लेइंग इन द हैंड्स ऑफ दिल्ली. सो हाउ इज़ इट डिफरेंट फ्रॉम द पास्ट, और क्या हम आइंदा इसके ऊपर कोई डेवलपमेंट एक्सपेक्ट करें, या ये सिर्फ एक मजम्मती बयानात हैं जो आज इस प्रेस कॉन्फ्रेंस के सिलसिले में आपने सामने रखे? एक चौथा भी ऐड करते हैं. मैंने 12 का, सम ऑफ यू आर मिसिंग इट, ज़हनी मरीज भी हैं. ఎందువల్ల ఇట్లాగా చేశాడు? వాళ్ళకి సమాజం అంటే బాధ్యత లేదా, సమాజం అంటే గౌరవం లేదా, సాటి మనుషులంటే ఒక రకమైన రెస్పెక్ట్, ఒక రకమైన గౌరవం అనేవి ఉండవా? ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్తే ఇంట్లో పిల్లలను, భార్య పిల్లలను కూడా ఇట్లాగే వాళ్ళు చూస్తారా, ఊహిస్తారా? బయట ప్రపంచంతో ఎట్లా ఉంటాం? మనం బయట చూస్తున్నాం గ్రూమింగ్ గ్యాంగ్స్, లండన్లో కానీ యూకే ఏరియా మొత్తం చూస్తున్నాం గ్రూమింగ్ గ్యాంగ్స్ అని అవి ఇవి అంటున్నారు. అక్కడంతా ఇటువంటి వ్యవహారాలే. వీళ్ళకి ఏ టీచర్లు అయితే బోధించారో వాళ్ళకు కూడా అదే టీచర్లు బోధించారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ మొత్తం అంతా కూడా పాకిస్తానీస్ చేయబట్టి అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్స్ పెరిగినాయి. ఆ పాకిస్తానీస్కి, యూకేలో పాకిస్తాన్కి ఏదైతే టీచర్స్ ఏ స్కూల్లో చదివారో వీళ్ళు అదే స్కూల్లో చదివారు. ఖచ్చితంగా పాఠాలు అవే నేర్చుకుంటారు, బుద్ధి అదే వస్తుంది. యథారాజా తథా ప్రజ. వాళ్ళని చూసి జాలిపడ్డము అంటే రేపు పొద్దున అవి మన మెడకి చుట్టుకుంటాయి. అంటున్నారు కదా, 12 ముక్కలు అయిపోతుంది, 3 ముక్కలు అయిపోతుంది పాకిస్తాను అని చెప్పేసి. 3 ముక్కలైనా 30 ముక్కలైనా మనకి పెద్ద దాంతో ఏం ఫరకూడదు. మనకు తేడాల్లో ఎక్కడ కొడుతుంది అంటే, రేపు పొద్దున్న అణ్వాయుధాలు ఏదైనా తీవ్రవాద ముఠా చేతిలో పడితే, ఇట్లాంటి కొన్ని టెక్నికల్ మ్యాటర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా మాట్లాడదాం. ఇటువంటి ఏమైనా జరిగితే మనకి చాలా పెద్ద ముప్పు అవుతుంది.